ఎవరెవరు ఏమనుకున్నారో, ఎవరెవరు తననన్నారో, వాళ్ళకి ఏది అవసరం పడుతుందో అలాంటి సబ్జెక్ట్ చదువుకున్నాడు. ఖచ్చితంగా. అంత గొప్పవాడయ్యాడు. అందుకని ఆయన ఆ చోట్ల పెట్టారు. సూపర్. శని ధనకారకో శనిః, అభివృద్ధికారకో శనిః, అవును. వృత్తికారకో శనిః, పనికి ఆయనే కారకుడు. ఐశ్వర్యకారకో శనిః. ఇన్ని యోగాలు ఇచ్చేవాడు శనిదేవుడు. ఈయన్ని పట్టుకొని వీళ్ళందరూ నీకు శని బాగలేదు, నీకు శని దోషం. ఎందుకో తెలుసా అండి ఈ మాట అంటారు? నేను ఖచ్చితంగా చెప్పాలనుకున్నాను మిత్రు జనాలకి. శని బాగలేదు అంటే ఏ గ్రహమైనా బాగలేదు అంటే అర్థం ఏంది చెప్పండి? వీళ్ళందరూ అనుకుంటారు అక్కడెక్కడో ఒక శని ఉన్నాడు, ఆయన బాగలేక నా మీద కక్ష కట్టి నా మీద రివెంజ్ తీర్చుకుంటున్నారు అని చెప్పటమే ఒక రకంగా చెప్పాలంటే. చెడు చేస్తాడు, శని మంచి చేస్తాడు కదా, ఇలా అంటుంటారు కదా. అంటే ఇప్పుడు ఆయన నా మీద రివెంజ్ పెట్టి కక్ష కట్టి నన్ను నన్ను దాన్ని ఏమంటారు చెయ్యాలని ఆయన నా మీద కసి కట్టడానికి. ఆయన ఏమన్నా నా ఇంటి పక్కింటి ఆయన, నా ఆస్తులు తిన్న ఆయన, ఆయనకి నాకేమన్నా ఆస్తి గొడవలు ఉన్నాయా? శత్రువులా? దేవుడు అండి ఆయన. దేవుడు. నీ కక్ష కట్టేవాడు దేవుడు ఎందుకు అవుతాడు అసలు? మనుషుల్లోనే నేను మొన్న కథ చెప్పాను. నేను వాస్తు గురించి చెబుతూ రాక్షసుడు అంటే కొద్దిగా ఒకళ్ళిద్దరు అనుకోని ఉండొచ్చు, ఇదేంది రాక్షసుడు అంటున్నారు. రాక్షసుడు అంటే వేరే వాళ్ళు కాదు, దితి అదితి అనే ఇద్దరు అక్కల చెల్లెళ్ళ పిల్లలు. వీళ్ళు అసలు ఎక్కడ వేరు నుంచి లేరు. వీళ్ళందరూ మంచి చేశారు కాబట్టి దేవతలు అన్నారు, వీళ్ళు చెడు చేశారు కాబట్టి రాక్షసులు అన్నారు. కొమ్ములు కూరలు సినిమాల్లో మనకు ఒక క్లారిటీ కోసం, మనకు ఒక అవగాహన కోసం పెట్టిందే తప్ప కొమ్ములు కూరలు లేవు రాక్షసులకి. వాళ్ళు దేవతల్లాగా అందగాళ్ళు, కజిన్స్. మా పిన్ని కొడుకు నేను ఎట్టుంటాము, చిన్న చిన్న తేడాలతో ఒకేలా ఉంటాం ఇంచుమించుగా. సేమ్ వాళ్ళు కూడా అంతే.